ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండా ఈ ఒక 2025 సంవత్సరం జూన్ మాసంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి అనేది ఏదైతే ఉందో సింహరాశి. సింహరాశి ఈ సింహరాశి అనేది మనకి సింహరాశి గురించి చెప్పుకోదగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసినట్టయితే మనం చాలా మంది అనుకుంటారు, ఏముందండి సింహరాశికి, శని భగవానుడు మారిన తర్వాత మాకు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఉంది, మేము ఏం చేయలేకపోతున్నాము అని ఉన్నారు. కానీ ఈ యొక్క మే మాసంలో మారినటువంటి రాహుకేతువులు గురువు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా వరకు మంచి చేసేటువంటి గ్రహాలని చెప్పొచ్చు. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నటువంటి కేతు ఎవరైతే ఉన్నారో వారు స్వస్థానానికి రావడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలన్నీ కూడా మనకి క్లాక్ వైజ్ గా తిరుగుతాయి. అలానే రాహుకేతువు ఆపోజిట్ సైన్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్ లో తిరుగుతుంటారు. అన్ని గ్రహాలు ఇలా తిరిగితే వాళ్ళు ఆపోజిట్ లో తిరుగుతుంటారు అనమాట. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏమైందంటే కేతు అనేది స్వస్థానంలోకి రావడం జరిగింది. ఈ కేతు అనేది వారి స్థానంలో రావడం, అలానే రాహు వచ్చేసి కుంభరాశిలోకి వెళ్ళడము, మీనరాశిలో శని భగవానుడు ఉండడము. ఈ యొక్క రాశి ఫలంకి ఏంటంటే అష్టమ శని అంటారనమాట. ఆ అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క సొంతం అని చెప్పొచ్చు 2.5 సంవత్సరాల వరకు. అంటే ఈ ఒక 4 మాసాలుగా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది అనే పరిస్థితిలోకి ఉన్నదన్నమాట. ఏం చేద్దామన్నా కాళ్ళు ముందుకెళ్ళవు, అలానే ఏం చేద్దామన్నా కూడా చేసినట్టు అనిపిస్తుంది కానీ అవ్వదు. ఎవరితో మాట్లాడితే గొడవలు అవుతాయి, అందరిని దూరం చేద్దాం అనిపిస్తుంది, చిరాకు ఏది ఉండదు. అంటే ఇప్పటిదాకా ఉన్నాయన్నమాట ఇవన్నీ, చిరాకు ఏం చేద్దామని ఏమి ముందుకు రాలదు, జాబ్ లో వెసులుబాట్లు ఉండదు, ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, ఎవరిని నమ్మినా కూడా మోసం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది సింహరాశి వారికి. దానికి కొంచెం భిన్నంగా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ జూన్ మాసంలో. ఎందుకు అంటే జూన్ మాసంకి ముందుగా మనకి 18వ తారీఖు మే మాసంలో మారినటువంటి గ్రహాల స్థితిగతుల వల్ల ఈ కేతు ఎవరైతే ఉన్నారో ఈ కేతు 18 మాసాల వరకు సింహరాశిలో ఉంటారు. అలానే గురువు కావచ్చు, రాహు కావచ్చు, 18 మాసాల వరకు గ్రహ మార్పిడి అనేది జరగదు వీటికి. అందుకని రానున్నటువంటి 2027 సంవత్సరం జూన్ 2027 సంవత్సరము ఫిబ్రవరి వరకు కూడా వీరికి కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. వీరు ఏదైనా చేయగలిగితే విదేశీ ప్రయాణం కూడా చేసేటువంటి ఆలోచన ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మాత్రమే జరుగుతుంది. అది జాబ్ లో వెసులుబాటు అయితే ఖచ్చితంగా ఉంటాయి. జాబ్ కావాలి అనుకున్న వారికి అయితే జూన్ 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ లో ఉన్న వారికి ప్రమోషన్స్ కావాలంటే జూన్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది సింహరాశి వారికి. జాబ్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు, జూన్ 2వ తారీఖు తర్వాత మాట్లాడవచ్చు వారితో. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆగస్టు వరకు అయితే ఆగాల్సిందే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మాత్రం అవి కొంచెం కోర్టు దాకా వెళ్ళేటువంటి ఆలోచన ఉంది కాబట్టి పెళ్లి సంబంధాలు మాత్రం ఖచ్చితంగా కుదిరించుకోవచ్చు. అలానే ఇంకొక అదృష్టం ఉంది సింహరాశి వారికి. అది ఏంటంటే కేతు స్వస్థానంలో ఉండటం వల్ల వీరి క్యాస్ట్ అదర్ క్యాస్ట్ వాళ్ళని లవ్ చేయటం, అదర్ క్యాస్ట్ వాళ్ళ నుంచి సహాయ సత్కారాలు అందుకోవటం, అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పరిగణనలు తీసుకోవాలి. ఎవరైతే వీరున్నారో వీరి క్యాస్ట్ కన్నా తక్కువ క్యాస్ట్ వారు లేదా ఎక్కువ క్యాస్ట్ వారి నుంచి పరిచయాలు పెంచుకోవడం, వారి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అలానే లవ్ కూడా కలగడం లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళందరి వల్ల అది ఇబ్బంది అవ్వేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం చూసుకుని చేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త తీసుకోవాలి వాటి వలన. ఎందుకంటే అది ఇంట్లో పెద్దలకు తెలిస్తే ఏదో సానుకూలంగా ఉంటుంది అని అనుకోకూడదు. తెలియకుండా ఉండడం మంచిది ఈ మాసం మొత్తం కూడా. ఎందుకంటే కేతు ప్రభావితం ఎక్కువ ఉంది కాబట్టి సింహరాశి వారి మీద. అయితే మందబుద్ధి అనేది కొంత కనిపిస్తా ఉంది. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా, వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంత కనిపిస్తా ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే గ్రైంకల్ ప్రాబ్లము, ఓవరీస్ ప్రాబ్లము కూడా కొంతమేర కనిపిస్తా ఉంది. అలానే వీరికి మరొకటి ఏంటంటే మోకాళ్ళలో నుంచి నొప్పులు రావడము, కిడ్నీస్ లోంచి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు రావడం కూడా కొంతమేర కనిపిస్తుంది. కాబట్టి వారు కొంచెం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వారి రాశిలో కేతు ఉండడం వల్ల మాత్రమే వస్తుంది. ఇవి ఈ రోజే వస్తాయా, ఈ మాసంలోనే వస్తాయా అని కాదు.
ఇది ఏంటంటే 18 మాసాలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఈ మాసం నుంచి మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. 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 అలానే వీరికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ హ్మ్. మేర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. హుహు. ఇకపోతే వీరికి ఆదాయ వనరులు హ్మ్. ఇప్పటివరకు ఆలోచించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవి వీరి సొంతమని చెప్పొచ్చు. హుహు. మళ్ళీ వీళ్ళకి జాబులు దొరుకుతాయి. జూన్ మాసం 18 తారీఖు తర్వాత జాబులు దొరకటం, హ్మ్. జాబ్‌లో మంచి వెసులుబాటు రావడం, ప్రమోషన్స్ రావటం, అలానే వీరికి ట్రాన్స్‌ఫర్స్ అవ్వటం, స్థల మార్పిడి జరగడం కూడా జరుగుతోంది. ఆహా! ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనం కొనుగోలు, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు కొనుగోలు, పంట భూములు కొనుగోలు చేయాలనుకున్న వారు జూన్ 16వ తారీఖు తర్వాత మొదలుపెట్టుకొని అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. దానికి వీరికి ఖచ్చితంగా కలిసొస్తుంది. హుహు. సింహరాశి వారు ఇంట్లో ఒకరున్నా సరే, ఆ ఇల్లు కూడా సుసంపన్నంగా, సుశోభనంగా ఉంటుంది. హ్మ్. కాబట్టి సింహరాశి వారిని ఎవరు ఏమనకూడదు. సింహరాశి వారు అవును. ఇంకొకళ్ళని ఎవరిని అనకూడదు. ఇది అవును. మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారికేందంటే, ఆ ఒక నక్షత్రాలు కావచ్చు, ఆ ఒక రాశి గణం కావచ్చు, అదంతా కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అందుకని సింహరాశి వారిని ఎవరిని ఏమనకుండా ఉంటే వారికి కలిసొస్తుంది. అవును. వారు ఎవరిని అనకుండా, శపించకుండా ఉంటే వారికి కలిసొస్తుంది. కాబట్టి ఈ మాసం అనేది పర్టిక్యులర్‌గా ఎవరిని ఏమి అనకూడదు. ఎవరిని అది ఏమనకూడదు. ఈ మాసం నుంచే మొదలుపెట్టుకోవాలి. ఓకే. మరి ఈ సింహరాశి వాళ్ళకి రెమెడీస్ గాని, వాళ్ళ అదృష్ట సంఖ్య, రంగు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా సింహరాశి వారికి కేతు ప్రభావం ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, హ్మ్. వీరికి నలుపు రంగు అనేది వీరు ఖచ్చితంగా ధరించినా, నలుపు హ్మ్. రంగు ఎవరికైనా దానం చేసినా, నలుపు రంగు వీరు ఏదైనా కొనుక్కునే వస్తువులకి చూసుకున్నా కూడా బాగా కలిసొస్తుంది. హుహు. అందులో రెడ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఎందుకంటే రాహు ప్రభావం అందులోనే సూర్య భగవాన్ యొక్క కృప కూడా వీరి మీద ఉంది కాబట్టి, హ్మ్. ఎరుపు రంగు కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఓకే. ఈ 2 కలర్స్ జూన్ మాసంలో అత్యద్భుతం కలిసొచ్చేటువంటి కలర్ అని చెప్పొచ్చు. ఇకపోతే నంబరు వీరికి 7 నంబరు, 9 నంబరు 2 కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇక ఓకే. రెండో ఆప్షన్ తీసుకుంటే రెండో నంబర్ కూడా వీరికి చాలా బాగుంది. ఈ హుహు. 2 నంబర్‌లు వీరికి చాలా బాగుంది. హుహు. ఇకపోతే వీరికి రోజు ఆదివారం, హ్మ్. సింహరాశి వారికి ఆదివారం, మంగళవారం ఈ హ్మ్. 2 కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఏ ప్రయత్నం చేసినా మనం చెప్పినటువంటి తిథులు, హ్మ్. వారము ఏది కలిసొచ్చినా కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. హుహు. అలానే వీరికి లగ్నం కూడా కావాలంటే గనక వీరికి అభిజిత్ లగ్నం మిట్ట మధ్యాహ్నం రోజున వీరికి చాలా బాగా కలిసొస్తుంది. అలానే గురు ముహూర్తం కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. హుహు. ఉదయం లేదా మధ్యాహ్నం వీరికి చాలా అద్భుతంగా కలిసొస్తుంది. హుహు. ఇకపోతే వీరికి రెమెడీస్ వచ్చేసి శివారాధన చేయడం, హుహు. శివాలయంలో 5 నారికేళలు సమర్పించడం. సమర్పించిన ఓకే. తర్వాత అది తీసుకోకూడదు మళ్ళీ. ఒక చిప్ప కూడా మనం వాడుకోకూడదు. ఓకే. చట్నీకుంది మా అమ్మగారు రమ్మన్నారు, తీసుకొని రమ్మన్నారు అని చెప్పి తీయకూడదు. ఓకే. 5 నారికేళాలు సమర్పించేసి వదిలేయాలి. హ్మ్. అవి ఎవరు తీసుకున్నా మనకు సంబంధం లేదు. ఇది వీరు ఆదివారం రోజు గాని, మంగళవారం రోజు గాని చేస్తే మంచిది. ఇకపోతే ఓకే. నాగపడిగల దగ్గర గాని, మానస అమ్మవారి దగ్గర గాని, పుట్ట దగ్గర గాని, లేకపోతే గనక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ పంచామృత అభిషేకం చేయటం ద్వారా వీరికి ఖచ్చితంగా కలిసొస్తుంది. ఓకే. వీరికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కూడా బాగా కలిసొస్తుంది. తర్వాత వీరికి గురిగింజలని ఉంటాయి. హ్మ్. అవును. గురిగింజలు ఏ కలర్‌లో ఉన్నా పర్వాలా. హ్మ్. ఒక 5 గురిగింజలు తీసుకొని హ్మ్. వీరికి వీరే క్లాక్ వైస్‌గా దిష్టి తీసుకోవాలి. ఇది ఓకే. ప్రతిరోజు చేయొచ్చు. లేదా మంగళవారం, శనివారం రోజున ఖచ్చితంగా చేయొచ్చు. సాయం సంధ్య వేళలో చేసుకొని, హ్మ్. పారేటువంటి నీటిలో గాని, లేదా పొదలుగా ఉన్న చెట్లలో గాని వేయాలి. ఇలా గురిగింజ దిష్టి తీసుకోవడం వల్ల వీరికున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గుతుంది. ఆ హుహు. గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు, సౌలభ్యం అన్నీ కూడా వీరికి ఖచ్చితంగా వస్తుంది. వీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, విఘ్నాలు లేకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఒక ఓకే. చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో గ్రహాలు అనుకూలంగా ఉండడానికి వీరికి నంబర్. హ్మ్. సింహరాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నంబరు 5229 825 5229 825 ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 125 టైమ్స్ పారాయణం చేయాలి. 125 టైమ్స్. 125 టైమ్స్. అది ఓకే. ఎలా చేయాలంటే గనక చేతిలో ఏదైనా సరే ఫ్రూట్ జ్యూస్ ఓకే. కానీ లేదా లెమన్ టీ, గ్రీన్ టీ, పాలు హ్మ్. ఇలాంటివి ఏదైనా పెట్టుకొని ఈ హ్మ్. నంబర్‌ని 125 టైమ్స్ పారాయణం చేసి అది హ్మ్. వీరు స్వీకరించినట్టయితే వీరికున్నటువంటి గ్రహాలరీత్యా దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలైతే అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ జూన్ మాసంలో. ధన్యవాదాలు గురువుగారు.